హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండీ సుజాత ఆర్ట్స్. ఈరోజు వీడియోలో పెసరపప్పు పాయసాన్ని చేసి చూపిస్తున్నాను. పెసరపప్పు పాయసం చేయడం కోసం ముందుగా పెద్ద సగ్గుబియ్యం అరకప్పు తీసుకుంటున్నాను. వీటిని బాగా కడిగి నానబెట్టుకోవాలి. పొద్దున్న చేస్తామనగా రాత్రిపూట వీటిని నానబెట్టుకుంటే సరిపోతుంది. 5 గంటల పాటు ఇవి నానాలి. సగ్గుబియ్యం నానిన తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి సగం కప్పు పెసరపప్పుని దాంట్లో వేసి వేయించుకోవాలి. అది కలర్ మారకుండా జాగ్రత్తగా వేడి చేస్తే చాలు. ఇలా వేచినప్పుడు నూనె నెయ్యి ఏది వేయకూడదు, డ్రై రోస్ట్ మాత్రమే చేయాలి. పెసరపప్పు కొంచెం వేచిన తర్వాత దాంట్లో నీళ్లు పోసి కడగాలి. ఈ కడిగిన పెసరపప్పుని వేరే గిన్నెలోకి తీసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టి 3 కప్పుల నీళ్లను వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. పెసరపప్పు నేను మామూలుగానే ఉడికిస్తున్నాను. మీరు కావాలంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయితే 2 సీటీలు వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేడైన తర్వాత ఇక్కడ నేను ఒక 20 కాజులను తీసుకొని వాటిని ఎర్రగా వేయించుకోవాలి. కాజు వేగిన తర్వాత కిస్మిస్ వేస్తున్నాను. మీకు కావాలంటే పిస్తా, బాదాం ఏదైనా సరే మీరు వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరి ముక్కలని చిన్నగా తరిగి వాటిని కూడా వేసి వేస్తున్నాను. పెసరపప్పు సగ్గుబియ్యం పాయసానికి కొబ్బరి చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి ఎంత వేసుకోవాలి అనేది మీ ఇష్టం. ఎక్కువ వేసుకున్నా కూడా రుచిగా ఉంటుంది. ఇక్కడ కొబ్బరి వేగిపోయింది. దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. పొయ్యి మీద వేరే కడాయి పెట్టుకొని దాంట్లో మనం నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని వేసి దాంట్లో 1 గ్లాసు నీళ్లు పోసి ఉడికించుకోవాలి. మధ్యలో మనం ఉడికిస్తున్న పెసరపప్పును కూడా ఒకసారి చూసుకుంటూ ఉండాలి. పెసరపప్పు పేస్ట్ లాగా ఉడకనవసరం లేదు, మెత్తగా అయితే చాలు. పెసరపప్పు సగ్గుబియ్యాన్ని రెండింటినీ సమానంగా తీసుకోవాలి. మీకు ఏది ఇష్టమైతే అది ఎక్కువగా తీసుకోవచ్చు. సగ్గుబియ్యాన్ని కూడా మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. సగ్గుబియ్యం ఉడకడానికి 8 నుంచి 10 నిమిషాల పాటు సమయం పడుతుంది. ఈ లోపల మనం బెల్లాన్ని కరగబెట్టుకుందాం. ఇక్కడ నేను 3 కప్పుల బెల్లాన్ని తీసుకున్నాను. 1 వంతుకి 3 వంతులు బెల్లాన్ని తీసుకోవాలి. అంటే పెసరపప్పు సగ్గుబియ్యం కలిపి ఒకటైతే 3 బెల్లాన్ని తీసుకోవాలి. అప్పుడు తీపి కరెక్ట్గా ఉంటుంది. మనం బెల్లం కరగడానికి మాత్రమే నీళ్ళని పొయ్యాలి. నా బెల్లం ముక్కలుగా ఉంది, అందుకోసం 2 కప్పులు తీసుకున్నాను. మీరు 1 కప్పు లేదా 1.5 కప్పు తీసుకున్నా సరిపోతుంది. దాన్ని పొయ్యి మీద పెట్టుకొని బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. ఇక్కడ పెసరపప్పు ఉడికిపోయింది. ఇలా ఉడికితే చాలు. మిగతాది సగ్గుబియ్యం పాలతో మనం ఉడికిస్తాము. పెసరపప్పుని పక్కన పెట్టి ఉంచుకోవాలి. పొయ్యి మీద 1/2 లీటర్ చిక్కటి పాలని మరగబెట్టుకోవాలి. పక్కన మనం బెల్లాన్ని కూడా చూసుకుంటూ ఉండాలి. బెల్లం పాకం రానవసరం లేదు, కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆపుకొని బెల్లం పూర్తిగా చల్లారనివ్వాలి. పొయ్యి మీద పెట్టిన సగ్గుబియ్యం కూడా ఉడికింది. అవి ట్రాన్స్పరెంట్గా అవుతాయి, అప్పుడు ఉడికినట్టు. దీనిలో మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి. పెసరపప్పు సగ్గుబియ్యం 2 బాగా కలిసేటట్టుగా కలపాలి. దీనిలోకి మనం మరిగించిన చిక్కటి పాలను కూడా దీంట్లో వేసుకొని ఉడకనివ్వాలి. ఈ లోపల మనం 1 కప్పులోకి 1 స్పూన్ బియ్యపిండి, 3 స్పూన్ల వేడి నీళ్ళని వేసి కలిపి పక్కన పెట్టి ఉంచుకోవాలి. దీన్ని మనం బెల్లం పాకం వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని పెసరపప్పు పాయసంలో వేస్తాము. ఇలా వేయడం వలన పాలు విరగకుండా ఉంటాయి. పాలతో పాటు పెసరపప్పు సగ్గుబియ్యాన్ని ఉడకనివ్వాలి. మధ్యలో అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఒక 8 నిమిషాల పాటు ఉడికిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. ఈ టైంలో స్టవ్ని ఆపుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వాలి. స్టవ్ ఆపిన తర్వాత మధ్యలో
కలుపుతూ ఉండాలి, లేకపోతే మీదని మేగడలాగా కడుతుంది. మనం డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత మిగిలిన నెయ్యిని దీంట్లో వేస్తున్నాను. నెయ్యి వేసిన తర్వాత అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. పాలు, పెసరపప్పు, సగ్గుబియ్యం అన్నీ చల్లారాయి. దాంట్లో బాగా చల్లారిన కరగబెట్టిన బెల్లాన్ని వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. అదే టైంలో మనం బియ్య పిండిని కలిపి పెట్టినాం కదా, దాన్ని కూడా వేసి అన్నీ కలుపుకోవాలి. బాగా కలిపి 1 నిమిషం పాటు ఉంచిన తర్వాత స్టవ్ని ఆన్ చేసుకొని సిమ్లో ఉడకనివ్వాలి. 3 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. పాయసంలో వేయడం కోసం ఏలకపళ్ళను వలిచి దాంట్లో కొంచెం పంచదారను వేసి పొడి చేసుకుంటున్నాను. ఈ పొడిని మనం వేచి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్లో వేసి ఉంచుకోవాలి. డ్రై ఫ్రూట్స్తో పాటు ఇది కూడా ఒకేసారి వేస్తాము. ఇక్కడ పెసరపప్పు పాయసం ఉడికిపోయింది. స్టవ్ ఆపుకొని మనం వేచి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడిని దీంట్లో వేసుకొని బాగా కలపాలి. మనం పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.